శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి తన తండ్రి అయిన వాయుదేవులకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామముల పరవశుడై రోమ రోమముల పులకితుడై కాయము పిలిచి గుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిల్డే పగిలిన శిలలా ధాతువులెగసే నక్రకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములగిరి దీనారవముల పరుగిన బెదిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన వరుణుని అనిలాత్మధుని శ్రీ హనుమంతుని స్వాగతమిన్నని నీ గడకొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచునని సగల ప్రవార్థితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది పడరోసే ఉరము చేగిరి పర్వత శ్రేష్ఠుడా పోటునకుండే పవన తనయుని బలము కనిపోగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రోగమై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి వినుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీలా దాటిపోగల
నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు తండ్రికడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవన తనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని, నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవుడు నాయన పలికిన సీత రామ కథ, నే పలికిన సీత రామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనకరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పై నుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరితో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటదని, సూక్ష్మ బుద్ధిగుని సమయమిదేనని, క్షణములోన అంకుశమాతృడై ముఖము దోచి వెలివచి విజయుడై. పవన కుమారుని సాహసముగని దీనించె సురస నిజ రూపముగొని. నీలాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు.